భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం చౌటుప్పల్ బస్టాండ్ ఏరియాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్లు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం చౌటుప్పల్ బస్టాండ్ ఏరియాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్గోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్లు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఎన్నికల ముందు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, ఎన్నికల తర్వాత 2 లక్షల రుణమాఫీకి అనేక కూలీలు పెట్టడం జరుగుతుంది. రేషన్ కార్డును ప్రయాణికంగా తీసుకుంటున్నామని, అదేవిధంగా కిసాన్ సన్మాన్ నిధి వచ్చిన రైతులకే రుణమాఫీ చేస్తామని తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం మోసం చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి షరతులు విధించకుండా 2 లక్షల రుణమాఫీని తెలంగాణ రైతాంగానికి ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆలె నాగరాజు, గుజ్జుల సురేందర్ రెడ్డి, పాలకూరల చెంగయ్య గౌడ్, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉడుగు యాదయ్య గౌడ్, ఉడుగు వెంకటేశం గౌడ్, బత్తుల చెంగయ్య గౌడ్, కట్ట కృష్ణ, రాధారపు సత్తయ్య, మిరియల రవి, వనం ధనంజయ, కడారి ఐలయ్య, లగోని పాండుగౌడ్, తేలికుంట్ల శ్రీధర్, దిండు భాస్కర్, కంచర్ల వెంకట్రెడ్డి, పొల్లొజు భాస్కర్, కడవేరు పాండు, మునగాల అమరేందర్ రెడ్డి, పర్ని శ్రీనివాస్ రెడ్డి, కాయితీ ముత్యాలు, వనం సత్యనారాయణ, అమృత, దశరథ, గోషిక నరహరి, పోలెమోని శ్రీశైలం, బడుగు ధనంజయ్, ఇటికాల దామోదర్ రెడ్డి, మునగాల జైపాల్ రెడ్డి, కందగట్ల నర్సిరెడ్డి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.